తేజ లైవ్ టీవీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టాప్ ప్రయారిటీలో ఉమెన్స్ సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దాంతో మా డీజీపీ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడి మన రాష్ట్రంలో మహిళల భద్రత చాలా ఇంపార్టెంట్. దానికి వాళ్ళకి ఆ మహిళల భద్రతలో భాగంగా వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలి. విలేజెస్ లెవెల్లో, మండల్ లెవెల్లో, హెడ్ క్వార్టర్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైతే వాళ్ళు ఎక్కువ గ్యాదరింగ్స్ ఉంటారో వెళ్ళి విలేజ్ లెవెల్స్లో కూడా ఉమెన్స్కి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు మన సంఘం మండలంలో ఉమెన్స్ సేఫ్టీ మీద మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీని మెయిన్ ప్రధాన ఉద్దేశం కూడా మీకు మహిళలకు సంబంధించి ఏ చట్టాలు ఉంటాయి, ఎట్లా మనం సొసైటీలో ఎలా సర్వే అవ్వాలి అని దాన్ని అవగాహన సదస్సు. మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పోక్సో యాక్ట్ గురించి మీకు తెలుసా? ఎవరికన్నా పోక్సో యాక్ట్ ఎందుకు వచ్చింది? చిన్నపిల్లలు ఉంటారు, చైల్డ్ ఉంటారు. ఇప్పుడు మన సొసైటీలో కొంతమంది పర్సన్స్ చిన్నపిల్లలు కూడా అబ్యూజ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మనకి పోక్సో యాక్ట్ని తీసుకొచ్చినప్పుడు మనకి ఆ చట్టం గురించి అవగాహన ఉండాలి. చిన్నపిల్లలు ఎవరైనా 16 years లోపల, 18 years లోపల పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని మనం మీ సిస్టర్స్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అందరూ ఎవరైనా ఉండొచ్చు, తెలియకుండానే మీరు పనికి అని చెప్పేసి వెళ్ళిపోతారు. మన పేరెంట్స్ వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం చేస్తారు, ఎవరైనా పిల్లల్ని పక్కకి తీసుకెళ్ళి చాక్లెట్ ఇస్తూ ఉంటారు, అదంటారు ఇదంటారు. తర్వాత కొన్ని పార్ట్స్లో చేతులు వేస్తూ ఉంటారు. అదొక సమాజంలో అదొక బ్యాడ్ సైకలాజికల్ ఈవెంట్ కొంతమందికి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్. అట్లాంటివి మనం చెప్పాలి. ఒకరోజు మనం చెప్పకపోతే వాళ్ళు మనకి రిపోర్ట్ చేయకపోతే రేపు అదే వాడు కంటిన్యూ చేస్తాడు. ఆ పాప ఏమంటలేదు, రెస్పాండ్ అవుట్, ఓకే ఏమంటారు, ఈ పాప ఏంటి భయపడింది, ఇంట్లో ఏం చెప్తే ఏమంటారు, పేరెంట్స్ చెప్తే ఏమంటారు అని భయం ఉంటుంది వాళ్ళకి. అట్లా పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు కాలేజీ వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు ఫాలో అవుతా ఉన్నారు, అది మీరు ఎవరికి రిపోర్ట్ చేయకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే మీకు అది పెయిన్గా అనిపిస్తూ ఉన్నా కానీ దాన్ని భరిస్తారు. రోజు వాళ్ళు అక్కడికి వస్తారు, ఇక్కడికి వస్తారు, లేదా టీచ్ చేస్తారు, వెనక నుంచి కామెంట్ చేస్తారు. ఇవన్నీ మనకి ఏంటంటే పేరెంట్స్ చెప్పాలంటే భయం వేసి రోజు మనం మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా మనని సైకలాజికల్గా ఇబ్బంది పెట్టే, సైకలాజికల్గా ఉన్నాయండి, ఫిజికల్గానే ఉంది. ఎవరికి ఏ పర్సన్కి కూడా హక్కు లేదు. ఈవెన్ మన ఇంట్లో పేరెంట్స్ కూడా లేదు. ఓకేనా? అందుకని అట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు వెంటనే మీరు ఎవరికి చెప్పాలి? మీ పేరెంట్స్కి చెప్పాలి. ఫస్ట్ మీ పేరెంట్స్కి చెప్పాలి. వెంటనే పోలీసుకి కూడా రిపోర్ట్ చేయొచ్చు. మీరు కాల్ చేసైనా చెప్పొచ్చు, డైరెక్ట్గా వచ్చైనా చెప్పొచ్చు. మీరు అది బయటికి విషయం వస్తుంది అనుకుంటే బయటికి రానివ్వం. ఇప్పుడు ఎవరైనా ఫాలో చేస్తూ ఉన్నారు, అది బయటకు వస్తే అందరికి తెలిస్తే ఏమైంది, పరువు ప్రాబ్లం. లేడీస్ ఫస్ట్ నుంచి ఇదే ఉంది. మా దగ్గర వచ్చేసరికి ఎవరి ఆ ఇష్యూని బయటికి రానివ్వము. బయటికి రానియకుండా ఆ పర్సన్కి ఎట్లా ట్రీట్ చేయాలో ట్రీట్ చేసి మా లెవెల్లో మేము ట్రీట్ చేసి మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తాం. అప్పుడు మీకు ఏమవుతుంది, రిలీఫ్ వస్తుంది. మీరు దాన్నే పెట్టుకొని క్యారీ చేస్తూ ఉంటే, ఆ ప్రాబ్లం పెట్టుకొని క్యారీ చేస్తుంటే అది ఎంతకాలమైనా వస్తుంది. మీకు ఆ ప్రాబ్లం 1 year